మండు వేసవి ఎండ మంటలో గ్రాగుచు పూనిన పని చేయు మౌనులెవరు వానలో నానుచు వణకుచు అలమూని చలియందు దున్నెడి సాధులెవరు రాళ్ళలో నడవిలో రాతిరింబవలను రాళ్ళలో అడవిలో రాతిరింబవలను తడబాటులే నట్టి తపస్సులెవరు తల క్రింద చేయిడి పులక శిలల పైన వెతలేక ఒరిగిన వేత్తలెవరు కష్ట సుఖములను సమముగా జూచువాడు శత్రుమిత్రులను సైతము చూసువాడు సైనికుడు తప్పనంతటి శాంతులెవరు కాన చేమోర్చి వారినే గౌరవింతు. మనందరికీ అన్నం పెడుతున్నటువంటి దేశపు వెన్నెముక గురించి ఒక పద్యం. మరి నా కవిత శీర్షిక ప్రభ. పనువుని తాకిన చొక్కా వెనుక దయనీయమైన దర్జీ బ్రతుకుంది. ఆకలి తీర్చిన మెతుకుల్లో దేశపు వెన్నెముక స్వాదం ఉంది. నిర్మించిన ఆకాశహార్మ్యంలో దిన కూలీల కరాల కష్టం ఉంది. పూసిన పౌడర్ అద్దిన అత్తర్లలో శ్రమతత్వపు శోభ ఉంది. రాసిన పెన్ను కెమెరా కన్ను ఇంట్లో వేసి చేతికి వాచి తిరిగే పంక కరిగే హిమక్రీమ్ అన్నింట్లో తనుంటుంది అవనికే ఆయువు అవుతుంది. కరాల్లో సత్తువ చూపి నరాల్లో శక్తిని నింపి దేహాన్ని ధూళిలో ఆరేసి నిరంతరము పరిశ్రమించే పరమాత్మ స్వరూపుల వాళ్ళు. ప్రాతకాలం మొదలుకొని శయన మందిరం చేరే వరకు ప్రతి వస్తువులో శ్రమ పరిమళమై గుబాలిస్తూ ప్రపంచ ఉనికికే ప్రభ అవుతుంది. ధన్యవాదాలు.